నీకు 15 నీకు 15 నీకు 15 ఈ మంత్రి గుర్తున్నారు కదా. రాష్ట్రంలో బాగా వైరల్ అయినటువంటి మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే అతను నిమ్మల రామనాయుడు. రాష్ట్రం అంతా ఆయన పేరు మారుమ్రోగింది. సొంత నియోజకవర్గంలో కూడా ఆయనకి చాలా గట్టి పట్టు ఉంది. పాలకొల్లులో ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే. 2014లో అనూహ్యంగా టికెట్ సాధించి విజయం సాధించిన ఆయన 19లో 24లో వరుసగా గెలుస్తూ వచ్చారు. ఇక రాబోయే రోజుల్లో తనకి ఆ నియోజకవర్గంలో ఎదురుండకూడదు అని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రత్యర్థి పార్టీల్ని అణచివేయడం ఒక భాగం అయితే, సొంత పార్టీలో నేతలు కూడా ఎదగకుండా చెయ్యాలి అనే సంకల్పంతో సాగుతున్నారు. ఆయనకి నారా లోకేష్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో చిన్నబాబుతో చంద్రబాబుతో ఇద్దరితో ఉన్నటువంటి స్నేహం ఉపయోగపడుతుంది అని అంచనా వేస్తున్నారు. దాంతోపాటుగా సొంత నియోజకవర్గం పాలకొల్లులో మరో నాయకుడు ఎదగకూడదని తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అనేక మందికి అవకాశాలు రాకుండా చేసేస్తున్నారు అన్నది తెలుగు తమ్ముళ్ళ ఆవేదన. పాలకొల్లులో మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అనేక మందికి ముఖ్యమైనటువంటి పోస్టులు వస్తాయి అని భావించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో పాలకొల్లు నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉంటుంది అని అంచనా వేశారు. కానీ అందుకు విరుద్ధంగా సాగుతుండడంతో ఇప్పుడు టీడీపీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. తమ ఎమ్మెల్యేనే మంత్రిగా ఉండి తమకు బ్రేక్ వేసేస్తున్నారు అని లబోదిబోం అంటున్నారు. తమకు అవకాశాలు రాకుండా నిమ్మల రామనాయుడే చెక్ పెట్టేస్తున్నారు అని కలత చెందుతున్నారు. నియోజకవర్గంలో ఎవరికైనా నామినేటెడ్ పోస్టుల్లో మంచి పదవులు దక్కితే వాళ్ళంతా మళ్ళీ భవిష్యత్తులో పోటీకి వస్తారు అని రామనాయుడు భావిస్తున్నారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో తన పార్టీకి ఎదురుండకూడదనేటువంటి ఉద్దేశంతో ఆఖరికి సొంత పార్టీ శ్రేణులను కూడా కట్టడి చేసే ప్రయత్నానికి దిగుతున్నటువంటి తీరు విస్మయకరంగా మారుతోంది. ఇదే ఇప్పుడు రామనాయుడు వ్యవహార శైలి మీద చాలా పెద్ద వివాదానికి కారణంగా మారుతుంది. ఇప్పటికే పలువురు నాయకులు తమకు నామినేటెడ్ పోస్టుల విషయంలో కేటాయించినటువంటి పదవులకు బై చెప్పేస్తున్నారు. తమకు ఆ పదవులు అవసరం లేదు అంటూ వెల్లడించేస్తున్నారు. సీనియర్ నాయకుడు, ఇంకా చెప్పాలంటే నిమ్మల రామనాయుడు కన్నా సీనియర్, ఎన్టీఆర్ హయాంలోనే పాలకొల్లు ఎంపీపీగా పనిచేసిన అంగడి రామ్మోహన్ లాంటి నాయకులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కేటాయించిన డైరెక్టర్ పోస్టు మాకు అవసరం లేదు అంటూ నేరుగా చంద్రబాబుకే లేఖ రాసేశారు. అంటే రామనాయుడు కారణంగా తనకు నామినేటెడ్ పోస్టుల్లో మంచి చైర్మన్ హోదా దక్కుతుందని ఆయన ఆశిస్తే, ఇప్పుడు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో మంచి కార్పొరేషన్ చైర్మన్ హోదా దక్కుతుందని భావిస్తే రామనాయుడు మూలాన ఒక డైరెక్టర్ పోస్టుకే పరిమితం కావాల్సి వచ్చింది అన్నది ఆయన ఆవేదన. శాసనమండలి సభ్యుడిగా, శాసనమండలిలో విప్పుగా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఆ పార్టీలో చేరకుండా టీడీపీని నమ్ముకుని సాగినటువంటి బీసీ నేతగా రామ్మోహన్కి మంచి గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడి విషయంలో కూడా నిమ్మల రామనాయుడు మూలంగా రావాల్సినంత స్థాయిలో పదవి రాకుండా అరకొరగా డైరెక్టర్ పదవితో సరిపెట్టేస్తున్నారు అనే మాట బీసీ వర్గాల్లో ముఖ్యంగా గౌడ కులస్తుల్లో బయలుదేరింది. కేవలం గౌడ ఒకరే కాదు, రెండో వైపు క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ హోదా ఆశించిన గొట్టిముక్కల సత్యనారాయణరాజుకి కేవలం అందులో ఒక డైరెక్టర్ పోస్టు మాత్రమే దక్కడంతో ఆయన కూడా ఆ పోస్టుకి ససేమిరా అని చెప్పేస్తున్నారు. అటు రాజులు ఇటు గౌడలు అందరూ కూడా ఇప్పుడు రామనాయుడు వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్లా అందరినీ దూరం చేసుకునే పరిస్థితి ఇప్పుడు మంత్రికి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్నాళ్లుగా వీళ్ళందరి సహకారంతో అంతా తానే అన్నట్టుగా పాలకొల్లు మీద పెత్తనం నడుపుతున్న నిమ్మల రామనాయుడికి భవిష్యత్తులో ఈ పట్టు ప్రశ్నార్థకమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి తరుణంలో సహజంగా ఉండే వ్యతిరేకత ఆయన ప్రచారం కారణంగా కప్పిపుచ్చగలుగుతున్నారు. కానీ ఇప్పుడు టీడీపీ నేతల్లో మొదలైనటువంటి అసంతృప్తి, అలకలు, ఆగ్రహం అన్నీ కలిసి రామనాయుడు పుట్టి ముంచేసే ప్రమాదం ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతుంది. దీంతో పాలకొల్లు రాజకీయాలు ఇప్పుడు ఈటెక్తూనే ముఖ్యంగా బీసీలు, క్షత్రియులు వీళ్ళంతా రామనాయుడికి వ్యతిరేకంగా స్వరం పెంచే ప్రయత్నం మొదలు కావడంతో ఇది ఎక్కడి వరకు వెళ్తుందో అనేటువంటి చర్చ క్రమంగా ముదురుతోంది.